ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున్న తండ్రి, ప్రభువా మీకు వందన స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ సమయంలో ప్రభువా యోగ్యముగా బలలో చేయడానికి కొరకై మాకు ప్రతి వారం ఇచ్చినటువంటి సమయం స్తోత్రం. అయోగ్యంగా బయలలో చేయవేయకోకుండా మా జీవితాలు పరీక్షించుకొని, వాక్యమును బట్టి పరీక్షించుకొని, మమ్మల్ని పరీక్షించుకొని ప్రభువా క్షమాపణ పొంది యోగ్యంగా మీ యొక్క బలలో, రక్తంలో, ప్రభు మీ దేహంలో పాలు పొందుటకు అనుగ్రహించండి. ప్రభువా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉంటాం. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, కనికరించి వినగల చెవి, గ్రహించగల మోస్తాయి. ప్రాముఖ్యంగా ప్రభు ఆచరించే జీవితము సహాయం చేయండి. కరెంటు లేదు ప్రభువా, కరెంటు చేయండి, సహాయం చేయండి. మీ కృపను కోరుకుంటూ కృతజ్ఞులమై స్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలో నుండి కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 16, 17 వచనాలు మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. దైవ గ్రంథంలో నుండి మొదటి కొరింథీ రాసిన పత్రిక. బైబిల్ వెనక నుంచి 152. బైబిల్ నేర్చుకోవాలా, 5 సంవత్సరాలు వస్తున్నావు. 152 క్రొత్త నిబంధనలో 150. బైబిల్ వెనక నుంచి 152 10వ అధ్యాయము 16, 17 వచనాలు మనం అందరూ కూడా కలిసి చదువుకుందాం. దేవుని వాక్యము చదివేవారు అందరూ కూడా చదవండి. మనము దీవించు ఆశీర్వచనము పాత్రను తాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నట్టే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నట్టే కదా. మనమందరము ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకుంటున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. అలాగే మీకా రాసిన గ్రంథం, పాత నిబంధన గ్రంథంలో బైబిల్ మధ్యలో నుంచి తీయండి. యోనా, మీకా ఉంటారు. 766 పేజీ నెంబర్ బైబిల్ మధ్యలో నుంచి 766 మీకా రాసిన గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. 766 పేజీ నంబరు మీకా రాసిన గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం అందరం కూడా కలిసి చదువుకుందాం. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. కాబట్టి మనలో పరీక్షించుకునే మనము ప్రభు యొక్క మాటలు ఏమై ఉన్నాయని కూడా గుర్తించుకోవాలి. దేవుడు మనకు ఏం చెప్తున్నాడు, తన దైవజనుల ద్వారా, దేవుని వాక్యము ద్వారా మనకు ఏమి చేయమని వివరిస్తున్నాడు. ఒక్కోసారి మనం చెయ్యం, కానీ దేవుడు తన వాక్యమును తన బిడలైన వారి ద్వారా దైవ మందిరములో, దైవ సన్నిధిలో చెప్పాలి. తన మాటలు ఏమై ఉన్నవి చెప్పాలని, మానవులు ఎలాగా, దైవుడు ఎలాగ తగ్గిపోతున్నారని వివరించాలని కూడా కోరుకుంటున్నాడు. చూడండి, యిర్మీయా గ్రంథం 7వ అధ్యాయం, యిర్మీయా బైబిల్ మధ్యలో నుంచి 633. యిర్మీయా గ్రంథం 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు దయచేసి ఎవరైనా చదవండి. నీవు యెహోవా మందిర ద్వారమున నిలవబడి అచ్చటనే ప్రకటింపుము. చాలు, యెహోవా మందిరంలో ప్రవేశించి అచ్చటనే కదండి. ఇంకో మరోసారి కూడా మాట చెప్తున్నాడు. 26వ అధ్యాయం, అదే యిర్మీయా గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనం చదవండి ఎవరైనా. యిర్మీయా గ్రంథం 26:2. యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నది ఏమనగా, యెహోవా మందిరావరణంలో నిలిచి ఆరాధించుటకై వచ్చు పట్టణస్థులకి ప్రకటింపము. వాటిలో ఒక్క మాట చెప్పక విడవకూడదు. ఎందుకు ఇంత కఠినముగా దేవుడు దైవ మందిరంలోకి వెళ్ళి ఆరాధించే వారందరికి కూడా చెప్పు అంటున్నాడంటే, ఆ దినాలు మనకు తెలుసు. సిద్కియా రాజు కాలంలో అషూర్ రాజు, మరి బబులోను రాజు వచ్చాడు. అది వరకే 2 సార్లు పట్టబడి మరి బబులోనులో చెరలో కొంతమంది వెళ్ళారు.
రాజులు కానీ లేకపోతే కొంతమంది ప్రజలు కానీ. తర్వాత కొంతమందిని దేవుడు మిగిలించాడు. సిద్కియా వెళ్తా ఉన్నాడు. ఆ దినాల్లో కూడా తమ పితరులైన వారు చేసినటువంటి ఆ యొక్క వారు నడిచిన చెడు మార్గంలో వారు విడువక ప్రవర్తిస్తూనే ఉన్నారు. దేవుడు ఎన్నిసార్లు చెప్తున్నా కూడా అది వరకే ఆ ప్రభు దేవుడు పెందలకడనే అనేకమైన వారి ప్రవక్తలైన వారిని వారి ఇంట్లోకి పంపించాడు. మరి వీధుల్లో చెప్తూ వచ్చాడు, దైవ సన్నిధిలో చెప్తూ వచ్చాడు, రాజులు చెప్తూ వచ్చాడు. ఎవరు కూడా వినడం లేదు. చివరికి 2 సార్లు మరి బబులోను రాజు వచ్చి చెరపట్టుకుని వెళ్ళిపోయాడు. మరి అప్పటికి ఇంకా కొంత శేషం మిగిలే ఉంది. సిద్కియా రాజుగా ఉంటున్నాడు. ప్రియమైన ఆ సమయంలో కూడా వారు ఇంకా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంటే యిర్మీయా ప్రవక్తను దేవుడు పంపారు. చూడండి, దేవుడు ఎందుకు తిరిగి యిర్మీయా ప్రవక్తను చివరిగా పంపవలసి వచ్చింది? మనం ఆలోచిస్తే దేవుడు ఏమడుగుతుంటున్నాడు ఇశ్రాయేలుని? ధనాలా, లేకపోతే పొలాలా, లేకపోతే అబ్రహాము అడిగినట్టుగా కుమారులు అర్పించమంటున్నాడా? ఏం అర్పించాలి, ఏం చెయ్యాలని, ఏమి కావాలని ప్రభు కోరుకుంటున్నాడు? ఆయన కావాల్సింది ఏంటని మనం ఆలోచిస్తే అక్కడ చెప్పినాక మీకా రాసిన గ్రంథంలో చెప్తున్నాడు, ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడింది. న్యాయంగా నడుచుకోవడం, కనికరాన్ని ప్రేమించడం, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట నువ్వు ప్రవర్తించడం. ఇంతే కదా దేవుడు నిన్ను ఇంతగా నేను అడుగుతున్నాడా? ఇంతే. అయ్యి కూడా మరి చెయ్యలేని వారుగా, దారి తప్పిన వారుగా, దేవుడికి బహుగా కోపం రప్పించేవారుగా ఉంటున్నారు. చూడండి, దేవుని దగ్గర నుంచి ప్రతికూలమైన మాట, అనుకూలమైన మాట కాదు, ప్రతికూలమైన మాటలు చాలా ఉన్నాయి. ప్రభు అన్నాడు చాలాసార్లు, నేను మీతో పాటే రాను అన్నాడు కదా. ప్రతికూలమైన మాట కదా అది, నేను మీతో పాటు రాను. ఇంకేమంటాడు, నువ్వు మరి ప్రార్థన చేయాలి వాళ్ళ కొరకు, వారిని నువ్వు ప్రార్థన చేసినా నేను విన్నంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు, చాలా చాలా మాటలు అన్నాడు. ఎన్నెన్ని మాటలు అన్నాడు అంటే, నేను ఇది చేయలేను, నువ్వు పక్క వదులుకు, నేను వీళ్ళు నశింపజేస్తా అంటున్నాడు. అంటే దేవుడికి అంత కోపం రాకపోతే దేవుడు ప్రజలైన వారిపైన అంతగా చెప్తాడు. అందుకే ఎలాగా ప్రభువుకి కోపం రేపే పద్ధతిలో ప్రజలైన వారి యొక్క మాటలు ఉన్నాయి అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు దేవుడు ఎందుకు పదే యిర్మీయాను కావని ఇంకా ప్రవక్తలు కానీ పంపించి, దిద్దుకోండి, మీ జీవితం నడిపించుకోండి, జాగ్రత్తగా చేసుకోండి, ఆజ్ఞలు మరి పాటించండి, నా మాట వినండి, మరి మీరు ఇలా ఉంటేనే, లేకపోతే మిమ్మల్ని బబులోను దేశం పట్టిస్తాను, లేకపోతే మీరు నశించిపోతారు, ఎన్ని మాటలు చెప్పినా కూడా వారు ఎంత మాత్రం కూడా వారు దేవుని మాటలు వినలేదు. వారి దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రతికూలమైన మాటలు ఏమిటో ఇప్పుడు మనం చూడాలి. బైబిల్ గ్రంథంలో వారు ఎలాగ ప్రతికూలమైన మాటలు మాట్లాడుతూ వచ్చారు, దేవుడు ఎందుకు వారిని నశింపజేయడానికి ఇష్టపడ్డాడు? చూడండి, సంఖ్యాకాండం 16వ అధ్యాయం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం. గమ్ము కూర్చో, పో ఆడిపో, సండే స్కూల్ పో, నీకు సండే స్కూల్ ఉంది కదా, పో. 16వ అధ్యాయం, 16వ అధ్యాయము 11, 12, 13 నేను చదువుతా వినండి. సంఖ్యాకాండ బైబిల్ ముందు నుంచి 124వ పేజీ. బైబిల్ ముందు నుంచి 124. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 11, 12, 13. ఇందు నిమిత్తం నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధంగా పోగై ఉన్నారు. అహరోనెవడు, అతనికి విరోధంగా మీరు సగనేలా అని. అప్పుడు మోషే ఏలియాబు కుమారులైన దాతాను అబీరాములను పిలువనంపించెను. అయితే వారు, మేము రాం, ఈ అరణ్యంలో మమ్మను చంపవల్లని, పాలు తేళ్లు ప్రవహించు దేశంలో నుండి మమ్మల్ని తీసుకుని వచ్చుటకు చాలనట్టు మా మీద ప్రభుత్వం చేయుటకును నీకు అధికారం కావాలనా? చూడండి ఏమంటున్నారు. ఇక్కడ జరిగిన వృత్తాంతం మనకు బాగా తెలుసు. కోరాహు యొక్క సమాజము మరి దైవుడైన వారికి వ్యతిరేకంగా కొంత సమాజం మరి వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు. వ్యతిరేకంగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారితో ఈ యొక్క మోషే మాట్లాడుతున్నాడు. అయ్యా, మీరు పోగై ఉంటున్నారు. మోషే ఏలియాబు కుమారుల దాతాను అబీరాములతో మాట్లాడి, మీరు రండి ఆయన, ఇట్లా వద్దు, మరి దేవసన్నిధికి రండిరా, అది పద్ధతి కాదు అని చెప్తే వాళ్ళు ఏమంటున్నారు, మేము రాము. అరే, ఎంత ధైర్యంతో చెప్తుంటున్నారు. దేవుడు వారి విషయంలో ఎందుకు అంత
క్రోధము ఆయన చూడండి, మనం చూస్తుంటే 32 మనం చూస్తే ఏం జరిగింది అక్కడ మనకు బాగా తెలుసు. భూమి నరవిరిచి వారు ఏం చేసిన అందరినీ మింగేసి, అంటే భూకంపం వచ్చేసి. ఇంత క్రోధానికి ఇంతగా దేవుడు వారిపైన కోపం చూపించడానికి గల కారణం ఏమిటంటే వారు మేము రాము, వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ దుష్టులతో మీరు ఉండద్దు, ఇది మంచి పద్ధతి కాదు, మీరు మరి దేవుని సన్నిధికి రాండి, ఇది పద్ధతి కాదు. ప్రియమైన వాళ్ళరా, అనేకమైన సార్లు మన జీవితంలో కూడా మేము రాము, ఒక లోకస్తులు చెప్పినట్లుగా మన జీవితాల్లో కూడా ఉంటాయి. లోకస్తులు ఏం చెప్తుంటారు, ప్రార్థన రండయ్యా అంటే ఏం చెప్తారు, మేము రావండి, మేము రాము, మేము అక్కడికి పోతాము, ఇక్కడికి పోతాము, మాకు చెందింది కాదు. ప్రియమైన వాళ్ళరా, లోకస్తులంటే మేము రామంటే సరిపోయింది. మరి దైవబిడ్డలంగా మనం ఎందుకు దేవుడి సన్నిధిలోనికి రాలేకపోతుంటున్నాం? మనం ఎందుకు ఇతరుల యొక్క ప్రేరేపణ కలిపి దేవుడికి దూరం అయిపోతా ఉంటున్నాం? ఎలాంటి సమాధానంతో మనము ప్రభు సన్నిధిలో కనబడుతుంటున్నాం? ప్రియమైన వాడారా, మేము రాము అనేటువంటి మాట మరి ప్రభువుకి ఎంత బాధ కలిగించింది. అరే, దేవుడి పని, దేవుడి సేవ, దేవుడి కార్యాలు, దేవుడి సన్నిధికి రావాలని ఆయన పిలుపునిస్తూ ఉంటే మేము రా. ఎట్లా ఈ యొక్క విషయం ఎట్లుందంటే, పరలోక పిలుపుకి, పెళ్లి కుమారుని పిలుపుకి అందించినటువంటి విధానం ఉపమానం చెప్పాడు. రాజు ఏం చేశాడు, అందరినీ కూడా పెళ్లి విందుకు రెండరాడాయన అని దాసులతో పంపించాడు. ఒకడేం చెప్తున్నాడు, ఒక్కొక్క టైంలో పద్ధతులు చెప్తున్నాడు. ఒకడేమంటాడు, నేను ఎద్దులు కొన్నాను, భూమిని కొన్నాను, నేను ఆ భూమిని చూడాలా, కాబట్టి నేను ఇప్పుడు రాలేను. అర్థమైందా? మరేమంటాడు, నేను 5 జతలు ఎడ్లు కొన్నాను, కాబట్టి వాటిని పరీక్షించాలా, కాబట్టి నేను ఇప్పుడు రాను. మరొకడు ఏమంటాడు, నేను ఇప్పుడే నిన్ననే వివాహం చేసుకుంది, నేను రాను, నిన్ననే వివాహం చేసుకుని నేను రాను. అంటే ఈ చూడి, దేవుడు పరలోక పిలుపుకి అందరికీ ఆహ్వానం చేసి దైవ సన్నిధికి మరి ఆహ్వానం పిలుస్తూ ఉంటే మేము రాము. ఇక్కడ చెప్పిన వారందరూ ఎవరు? ఈ 3 విధాలుగా పొలాలు కొన్నా అన్న వాళ్ళు, ఎద్దులు కొన్నా అన్న వాళ్ళు, పెళ్లి చేసుకున్నా అన్న వాళ్ళు ఎవరండి? ఒకవేళ వారందరినీ మనం ఏం చేసుకోవచ్చు, ఉపమానంగా చేసుకోవచ్చు. మనకే ఉపమానం. ఏ ఉపమానం? పొలాలు కొన్నాము, పొలం కొన్నామండి, దాన్ని నేను పరీక్షించాలా, చూడాలా, పొలం చూడాలా. పొలం దేనికి గుర్తు? ఈ భూలోక సంబంధమైన కార్యాలకు, వాటికి గుర్తు. అంటే ఈ భూలోక సంబంధమైన పనులకైనా, ఈ భూలోక సంబంధమైన వాటి విషయమై మన దృష్టి ఉంచి దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క కార్యాలకు రాము అని చెప్పేటువంటి వారు చాలామంది. దేవుని సన్నిధిలో ఏదైనా పనులకు పిలుస్తున్నామనుకో, దేవుని మందిరానికి రావాలని ఫోన్ చేసినామనుకో, మేము రామండి, ఈరోజు మాకు పని ఉంది. ఎక్కువగా ఒకవేళ ఇక్కడ కనపడకపోవచ్చేమో, కానీ హైదరాబాద్లో లేకపోతే ఆ యొక్క పెద్ద పెద్ద సిటీల్లో ఏమిటంటే ఫుల్ బిజీ. ఏమంటే దేవుని సన్నిధికి రావడానికి కూడా వారికి వీలు లేనంతగా లోక సంబంధమైన బిజీలు ఎక్కువైపోతాయి. దానికి తోడు వారు ఏం చెప్తారు సమాధానం వెంటనే, మేము రాము. చూడండి ఎంత దౌర్భాగ్య స్థితి. రెండో వాడు ఏం కొన్నాడు చెప్పండి? ఎద్దులు కదా, 5 జతల ఎద్దులు మరి పరీక్షించుకున్నప్పుడే కొనుక్కోవాలి. చాలామంది పశువులు కొనిన తర్వాత మోసపోతూ ఉంటారు. అవి పాలు ఇవ్వకోకుండా వాటి ద్వారా ఎంతో నష్టపడుతూ ఉంటారు. మరి పరీక్షించిన తర్వాతనే కదా నువ్వు చూసుకోవాల్సింది. పరీక్షించుకోకుండా కొనుక్కుంటాడు ఎవడైనా. ఇప్పుడు చూడండి, ఈ ఎద్దులు కొన్నవాడు ఏమంటాడు, నీ 5 జతల ఎద్దులు కొన్నాను, వాటిని నేను ఏం చేయాలా, పరీక్షించాలా. ఎంత అవివేకమైన మాటలండి. ప్రియమైన వాళ్ళరా, దేవుని సన్నిధికి రాకోకుండా మన పనుల విషయమై, మన కార్యాల విషయమై, మనం ఏదైనా మనం చేసుకోవాలా అన్నట్టు వాటి విషయమై, మన సొంత పనుల విషయమై మనం పడిపోయి ఏమవుతున్నామంటే దేవుని సన్నిధికి మేము రాము అని చెప్తుంటున్నాం. అందుకే బైబిల్ గ్రంథంలో ఉంది, ప్రతివాడు తన సొంత కార్యములు కాదు, యేసు కార్యములు కూడా ఏం చేయాలా, చూడాలి. యేసు కార్యము కాదు కానీ సొంత కార్యాలు, ఎద్దులు, గొర్రెలు, మేకలు, ఇల్లు, వాకిలి, ఇవి పరీక్షించడానికి కొరకై, లేకపోతే భవిష్యత్తులో మనకి ఏదైనా కావాలో కొనుక్కున్నప్పుడు లేదా వాటిని పరీక్షించడానికి కొరకై దైవ సన్నిధినే వదిలిపెట్టేస్తాం. మేము రాము అని చెప్పే విధంగా ఉంటాయి. ఈ దినాల్లో అలాగే అయిపోయింది. ప్రియమైన వాళ్ళరా, ప్రభు యొక్క పిలుపు ఒకసారి గుర్తించు. ప్రభు మనల్ని ఎందుకు పిలుస్తుంటున్నాడు, ఏమడుగుతుంటున్నాడు, మన సమాధానం ఏమిటి? దైవ సన్నిధిలో మనల్ని రావాలని కోరుకుంటున్నాడు, ఆహ్వానిస్తుంటున్నాడు. అసలు దైవ సన్నిధికే రాకోకుండా మనము వాడుకుంటే ఇక పరలోక రాజ్యం వెళ్తాం మనం? చెప్పండి.
పరలోక రాజ్యానికి మనకు చోటు ఉందా? పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనకు ఆస్కారం ఉందా? దైవ సన్నిధికే మనం దూరం అయిపోతే పరలోక రాజ్యానికి ఏం వెళ్తాం? ప్రియమైన వారులారా, రాము అనే మాట భూలోకంలో ప్రభుతో చెప్పినట్టుగానే పరలోకానికి కూడా మేము రాము అనే మాట కూడా మనం చెప్తాం. పరలోకానికి కూడా రా, ఒకవేళ మేము పోతామన్నా కూడా ఆడ తీసుకునే నాదుడు లేడు. అర్థమైందా? మనం పోతామన్నా కూడా అక్కడ రావడానికి ఆహ్వానించేవారు కావాలి కదా. ఎందుకంటే మేము రాము అనేటువంటి మాట ఇక్కడ మనం గుర్తిస్తే ఇశ్రాయేలు ఎన్నిసార్లు ఎన్ని విధానాల్లో మరి ప్రవర్తించారంటే అన్నిగా ఎంతో మరి ఆయన మా దేవునికి కోపం ముట్టిస్తూ వచ్చారు. పిలిచాడు దేవుడు, రండ్రా రండ్రా దేవుడి సన్నిధికి రండ్రా ఆయన అంటే మేము రావయ్యా మేము రా. అలాంటి వారు దాతాను అభిరాముల కుటుంబాల దగ్గర జరిగిన విషయం మనకు తెలుసు. భూమి నెరవేర్చింది. వారు చూస్తుండగానే అందరూ కూడా ఆ పాతాళంలోకి వెళ్ళిపోయినారు. ఇప్పుడు రమ్మంటే వస్తారా? పాతాళకు పోయినటువంటి ఎక్కడికి అంటే చంద్రశేఖరా వినపడుతుందా? ఏం వినపడుతుంది చెప్పు. ఏం చెప్పాను? ఏం చెప్పాను? పాతాళకి వెళ్ళినవాడు ఏం చేయడు? బయటకు వస్తాడా? బయటికి రావడం అంతే. ఇంక రామంటే రానట్టుగానే పోయినట్టే. ఇక అంతేగా, ఇంక మరి రానట్టంటే రానట్టుగా. అందుకే ప్రభు యొక్క పిలుపును మనం గుర్తించాలి. దేవుడికి ఎందుకు కోపం తెప్పిస్తుంటున్నాం? మనము దేవుడికి ఎందుకు కోపంతో ఆయన మనల్ని బాధ పెట్టేటట్టుగా ఆయన ఎందుకు ప్రవర్తించడానికి కారణమైనామంటే మనం ఆయన పిలుపును అందుకున్నప్పటికీ కూడా రాము అనేటువంటి ప్రత్యుత్తరము దానికి కారణము ప్రభు యొక్క పిలుపు 3 విధాలుగా ఉన్నప్పుడు ఆ ఒక విధంగా ఉంటే మనం 3 విధాలుగా సమానం. లోక సంబంధంగా, మరి భౌతిక సంబంధంగా, ఈ యొక్క పనిపాట్ల విషయమై వాటన్నిటిని గుర్తించి మనం ప్రభు సన్నిధికి దూరం అయిపోతుంటున్నాం. ఎంత నష్టపడుతుంటున్నాం ఒకసారి గుర్తించుకున్నాం. మేము రాము అనేటువంటి మాట వారి జీవితంలో వారు ఉపయోగించిన దాన్ని బట్టి ప్రభువుకు కోపం వస్తాం. అడిగేది ఏమిటి? ప్రభు సన్నిధికి రమ్మనే కదా. అంతకు మించి ఆయన ఏమైనా అడుగుతుంటున్నాడా? రండయా మరి మీ చదువుకు రాకపోయినా సిఎస్ఐ చర్చిలలో ఎలా ఉంటుందంటే కొన్ని సంఘాలు మేము చూస్తూ వచ్చాము. ఒక లిస్టు పెట్టుకుంటారు. వాళ్ళు లిస్టు పెట్టుకొని వారిని ఆ చర్చిలలో సభ్యత్వంగా ఉంచుకొని ఏం చేస్తారంటే వాళ్ళ పేరు రాసుకుంటారు. కుటుంబం పేరు రాసుకొని వారిని నెల నెలకు వాళ్ళ దగ్గర నుంచి దశంభాగాలు తీసుకోవడం, వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత తీస్తారు. వారు చెప్పేది అంటే నువ్వు అడిగి రావాకు మరి చెప్పి 90% వాళ్ళు మామూలుగా పిలుస్తారు. నువ్వు వచ్చినా రాకుండా మాకు కావాల్సి ఏం చెప్పండి? దశంభాగం. నువ్వు వచ్చినారా రాకపోతారా మాకు అనవసరం. ఒక బుక్ పెట్టుకుంటాడు. బుక్ పెట్టుకొని మాకు నేను జమ్మలూరులో టౌన్ చర్చి ఉన్నాడు. 100 సంవత్సరాలు ఆ టౌన్ చర్చి కట్టి. ఆ టౌన్ చర్చి అతను పనిచేసేవాడు ఉన్నాడు ఒక అతను, ఇజ్రాయల్. ఆయన దగ్గర ఒక బుక్ ఉంటుంది, పెద్దది లావు బుక్ ఉంటుంది. రోజు పోవాలా. నెలకు ఫస్ట్ వీక్లో 2 వీక్లో ఒక 2 వారాలు ప్రతి ఇంటికాడికి పోవాలా. ఇంటికాడికి పోయి వాళ్ళు ఇచ్చే చందా తీసుకొని ఆ చందాని ఏం చేయాలి దాంట్లో రాసి తీసుకురావాలి. వాళ్ళు అసలు ప్రార్థన రారు, వాళ్ళ ప్రార్థనకే రారు. 100% హెబ్రో సహవాసంకి వస్తారు. ఎందుకు వాళ్ళు అక్కడికి వాళ్ళు చందాలు ఇస్తారంటే చచ్చిన తర్వాత సమాధులకు తోట ఇయ్యరు కదా, సమాధుల తోటరి కాబట్టి అదొకటి. ఏదైనా పెళ్లిళ్ళు పేరంటాలు చేసినప్పుడు ఈ ఆచారాలు ఆచరించాలంటే ఎవరు ఆచరించాలి? సిఎస్ఐ చర్చి వాళ్ళు బాగా ఆచరిస్తారు ఆచారాలు, తాళి కట్టడం అన్నీ. ఇప్పుడు ప్రస్తుతానికి అవన్నీ ఆచరించాలంటే ఎవరు కావాలి? మీరు కావాలి. వీళ్ళు వదులుకోవద్దు, ఇట్లా దేవుడి సన్నిధికే వదులుకోకూడదు. కాబట్టి ఏం చేస్తారంటే బుక్కులలో వీళ్ళు ప్రార్థన రాకపోయినా సరే చందాలు వేసేది అడిపెట్టే. ప్రార్థన రావాల్సిన అవసరంలే. వాడికి కావాల్సింది ఏంది? నెలకొకసారి పైసలు కావాలి. అది జరిగేది కాబట్టి చెప్తున్నాడు ఆయన. చూడండి, ఇక్కడ దేవుడి సన్నిధికి ఏం కావాలని కోరుకుంటున్నాడు? నీ పైసలా, లేకపోతే మన పొలాలా, లేకపోతే ఏదైనా కావాలనుకుంటున్నాడా? దేవుని ఆజ్ఞను పాటించి దేవుడి సన్నిధికి ముందుగా క్రమంగా రమ్మని ముందు ఆయన ఆహ్వానం చేసేది. అయితే మనం ఏం చెప్తున్నాం అంటే మేము రాము. చూడండి ఎంత దౌర్భాగ్యతో మేము రాము అనే మాట ఎంత ధైర్యంగా వాళ్ళు పలుకుతుంటున్నారు. ప్రియమైన వారినరా, వారంతకు వారికే నష్టానికి కలగజేసుకునే మాటలు మనం మాట్లాడుతుంటాం. మనంతకు మనమే నష్టాలు కలగజేసుకునే మాటలు. కాబట్టి గుర్తించుకుందాం, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన అడిగేది ఏంటంటే దైవ సన్నిధికి రండి, నా దగ్గరికి రా కదా. ఏమంటున్నాడు? ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి. ప్రయాసపడి, ఒక లోకస్తులు కాదు, దైవుడైన వారే ప్రయాసపడుతుంటున్నారు. కానీ దైవ సన్నిధికి వారు ఏం చెప్పలేకున్నారు? రాలేకపోతా ఉన్నారు. అది మనం గుర్తించుకో. ఇది మొట్టమొదటి చూస్తుంటున్నాము.
మేము రాము అనేటువంటి సమాధానము దేవుడికి చాలా కోపం వస్తుంది. దానికి గల కారణం ఏంటంటే లోకంలో వారు లోకరీతిగా వెళ్ళి ఆ భూమి కావచ్చు, కొన్నటువంటి ఎద్దులు కావచ్చు, లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకోవడం కావచ్చు, లోకంలో సంతోషం కొరకు కావచ్చు, వాటిని అనుభవించడానికి కొరకై దైవ సన్నిధి యొక్క పిలుపును పోగొట్టుకునేవారుగా ఉంటున్నారు. అంత మాత్రమే కాదు, ప్రభు దగ్గర వారు చెప్పే మరో సమాధానం ఏంటంటే చూద్దాము. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం చదవండి ఎవరైనా. 6:16. విచారించుడు, మేలు కలుగు మార్గమేది అని అడిగి అయితే వారు మేము అందులో నడుచుకొనమని ఏం చెప్తున్నారంటండి? మార్గాల్లో నడవండియా. అప్పుడు ఏ మార్గం నడుస్తున్నారు వాళ్ళు? అన్య దేవతలు పూజించే మార్గాలు, పాపం మార్గాలు, వాళ్ళ పితరులు చేసినటువంటి తప్పుడు మార్గాలు వాళ్ళు నడుస్తున్నారు. కానీ అంతకుముందు మీ తండ్రులైన వారు దావీదు మహారాజు కావచ్చు, అబ్రహాం కావచ్చు, ఇస్సాకు కావచ్చు, వారు ఏ మార్గాలు నడిచినారు? అది పురాతన మార్గము. ఆ మార్గాల్లో నడవండి అంటే లేదు, మేము ఆ మార్గాల్లో నడవడం. చూడండి, మేలు కలిగే మార్గం ఏది? వారు అనుసరించే మార్గం ఏమిటి? వారు అనుసరించేది మరి విగ్రహారాధన మార్గం. అందుకే దేవుడు కోపం వచ్చింది. అరే ఈ మార్గం కాదు, అనుసరిస్తున్నారు వారు ప్రభువుని అనుసరిస్తూ అన్నట్టుగా, కానీ విగ్రహారాధన యొక్క మార్గంలో వారు ఉన్నారు. ప్రభు అన్నాడు, మీరు నాకు బలులు అర్పిస్తున్నారు, అన్ని చేస్తున్నారు, కానీ నా పేరు పెట్టుకొని ఎవరికి అర్పిస్తున్నారు? అన్యమైన దేవతలకి అర్పిస్తున్నారు. ఇది మార్గం కాదు, ఇది సరైన మార్గం కాదు. మీరు మార్గాల్లో నిలిచి చూడండి. మీ పితరులు అబ్రహాం కావచ్చు, దావీదు కావచ్చు, మరి ఇంకా కొంతమంది దైవజనులు ఉన్నారు. వారు నడిచిన మార్గాలన్నీ కూడా గ్రంథాలలో ఉన్నాయి. అప్పుడు ఎట్లా ఉన్నాయి చెప్పండి? అన్ని గ్రంథాల్లో రాజుల కాలంలో ఏం చేసేవారు? గ్రంథాల్లో వాళ్ళ చరిత్ర అంతా కూడా వారు ఏం చేస్తున్నారు, ఎట్లా జరిగింది, సభలో ఏం జరిగింది అన్నీ కూడా రాసి పెట్టారు. గ్రంథాలు తెరవండి, చూడండి ఏ మార్గం ఉందో, వారు ఎలాంటి మార్గం నడిచారో, మీ పితరులు ఏంటంటే దుర్మార్గం మార్గం నడిచిన వారికి గతి ఏమైందో ఒకసారి చూడండి అంటే వారు మేము నడవనే. ఎన్నిసార్లు దేవుడి మార్గం మనం చెప్తా ఉంటే అసలు దేవుడి మాటలు లెక్కే చేయం కదండి. దేవుడి మాటలు మనం ఏం చేయము? అయ్యా ఈ మార్గం నడిచాడు, ఇది మంచి మార్గము, ఇది ఈ మార్గంలో నడవాలి, ఈ మార్గంలో నడిస్తే నీకు క్షేమము మనం చెప్తా ఉంటాం. అరే మా ఏదైనా రోడ్లో వెళ్తా ఉంటే ఒక ఊరికి వెళ్ళాలి, 2-3 మార్గాలు ఉంటాయి. ఏ మార్గం పోతే బాగుంటుంది అంటే ఈ మార్గంలో ఆ రోడ్డు అంతా బాగాలేదు, ఇటు పోతే బాగుంటుంది కదా. మనకు తెలిసినట్టుగా మనం ఈ మార్గంలో పోతున్నాము, మనకు ఇష్ట ప్రకారం పోయినాం అనుకో, ఎన్నో సమస్యలు మనము ఎదుర్కోవాలి. ఒక సమస్యగా అరే చెప్పిన మాట వెనకపోతే సగం దూరం పోయితే వెనక్కి వస్తావా? ఎట్లయినా సరే ఒడుగులు పడుకోవాలి చేయాలా. అదే ముందే కానీ హెచ్చరించిన మార్గాలను బట్టి మనం రాజమార్గంలో వెళ్ళగలిగింటే సరైన మార్గంలో మనం వెళ్ళేవారు. అంటే మన మార్గములు ఒక మాట మనం చూస్తా ఉంటే దైవ గ్రంథంలో సామెతల గ్రంథంలో అంటాడు, మనకు సరైన దగ్గరగా మార్గం కనబడతా కానీ అది తుదకు ఏం చేస్తుందంట? మరణానికి త్రోవ. చూడండి, మన సొంత ఆలోచనలు, సొంత తలంపులు ఏం చేస్తాయంటే ఇదే కదా నాకు మంచి మార్గము అనుకుంటాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం చదవండి ఎవరైనా. సామెతలు 14:12 బైబిల్ మధ్య వచ్చి 541. ఒకటి ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది ఏం చేస్తుందంటే అండి మరణములకు చేరుతుంది. సరైనదిగా కనబడుతుంది మనందరికి కూడా. నేను నడిచే మార్గం బాగుంది కదా, నేను ప్రవర్తించే జీవితం బాగుంది కదా, నేను బాగానే ఉన్నాను కదా, నేను మంచిగా నడుస్తుంటున్నాను కదా, లేకపోతే ఇలాగ అనుకుంటున్నాం. ఒక్కోసారి దైవడైన వారు ఈ పద్ధతి కాదా, ఇలా చేయడం పద్ధతి కాదు, ఇలా నడవడం పద్ధతి కాదు, మనం ఎప్పుడైనా హెచ్చరించినాం అనుకో ఏం చేస్తాము? నేను నడిచే మార్గమే మంచి మార్గం అని ప్రవర్తిస్తాం. చివరికి నష్టపోయిన తర్వాత ఇంత నష్టమైపోయిందే, ఇంత బాధ అయిపోయిందే, ఎలాగ ఈ మార్గం నేను ఎంతో తప్పు చేశాను. చూడండి, నష్టపడిన తర్వాత మనం ఎంతగా వెతుక్కున్నా కూడా నష్టాన్ని పూర్తి చేసుకోలేం. అందుకే మనకు మన ఎదుటిగా కనబడే మార్గం బాగానే ఉంటుంది, కానీ చివరికి ఆ మార్గము జీవాన్ని నడిపిస్తుందా లేకపోతే మరణాన్ని నడిపిస్తుందా అనేది మనం ఆలోచించినప్పుడు దైవబిడలైన వారి ద్వారా జీవ మార్గాన్ని దేవుడు మనకు బోధించినప్పుడు ఆ మార్గంలో మనం నడుచుకోవాలి, ఆ సత్యంలో మనం వెళ్ళాలి. అప్పుడే మనకు
మరి సరైన విధానంలో జీవ మార్గం నడుస్తాం. ఈ దినాల్లో ఎలాగున్నామంటే సొంత మార్గం, సొంత తలపులు, సొంత ఆలోచనలు, సొంతగా ఇదే మార్గం పోతే బాగుంటుంది, ఇటు మాత్రం పోతే బాగుంటుంది. చివరికి ఏమైపోతుందంటే నష్టపడుతుంది. చాలా తప్పు అని చేశానే, చెప్పిన మాట వినలేదే, వారు చెప్పిన మాట వినలేదు, వీరు చెప్పిన మాట వినలేదే. చూడండి, ఒక మాట ఉంది మనకు, సామెతల గ్రంథం 6వ అధ్యాయం, సామెతల గ్రంథం 6వ అధ్యాయము, క్షమించాలి 5వ అధ్యాయం 11వ వచనం చదవండి వేడ. సామెతల గ్రంథం 5:11 నుంచి, నా బోధకుల మాట 11 చదువు. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశం ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపునట్లు తృణీకరించెను. బోధకుల మాట వినకపోతే ఉపదేశకులకు చెవెగ్గలేదు. మధ్య నుండి నన్ను లోబడుటకు కొంచెమే ఎడవాయని నీవు చెప్పుకొనుచు మూలుగుచునుందువు. అరే మంచి మాట చెప్తే ఏం లేదే, ఇప్పుడు ఎంత నష్టమైపోయింది, ఎంత నష్టమైపోయింది. అంత నష్టపడిన తర్వాత మళ్ళీ ఆ నష్టాన్ని మనం కూర్చుకోగలమా? కూర్చుకోలేం. నష్టాన్ని వదిలిపెట్టేసి సరే మళ్ళా మా జీవితం ప్రారంభించాలే కానీ, అయితే ఆ నష్టం జరగక మునుపు దేవుడు ప్రజలైన వారి ద్వారా, దైవడైన వారు ఏం చేస్తాడు, వివరిస్తూ ఉంటాడు. కానీ మాటింటరే కదా. 2 సార్లు అషూర్ రాజు, అది బబులోను రాజు వచ్చాడు, పట్టుకుపోయినాడు హిజ్కియాకు. సిద్కియాకు ఎన్నిసార్లు చెప్పినా కూడా వినడంలే. అయ్యా ఇప్పటికే జాగ్రత్త, నువ్వు కానీ పోతే బబులోను రాజు దగ్గర పోయి లొంగితే నీకు మంచిది, ఆ మంచి మార్గం చెప్తున్నాడు ఈర్మియా. లేదు అట్ట చేయొద్దు, మనం లొంగేది మనం చేసేది అంటే, చివరికి నువ్వు తప్పించుకో, తర్వాత నీ ఇష్టము, మంచి మార్గం చెప్పినాను, ఇప్పటికైనా తగ్గించుకో అని చెప్తే ఎలా. చివరికి ఏం చెప్పి బబులోను వచ్చినాడు పట్టుకున్నాడు. ఏం చేశాడు చెప్పండి, మనకు తెలుసు. ఏం చేశాడు? సిద్కియాకు కళ్ళు ఓడబెరికాడు, 2 కళ్ళు ఓడబెరికేశాడు. ఓడబెరకడం కాదు, ముందు ఓడబెరక మునుపు తన కొడుకులందరూ కూడా, తన సంతానాన్ని తన ఎదురుగానే చంపేశాడు. కొడుకుల్ని ఏం చేశాడు? చంపేసిన తర్వాత తన యొక్క కళ్ళుడు ఇప్పుడు ఎంత నష్టపడి ఈరివే చెప్తానే ఉన్నాడు, వద్దు పోండి, బబులోను తీసుకుపోండి, దేవుడు చెప్పాడు మళ్ళా తీసుకొస్తాడంట, మీరు పోండి అంటే వీరు ఒక మార్గం ఏర్పరచుకున్నారు. దేవుడంటే నువ్వు చెప్పేది మంచి మార్గం కాదు, నువ్వు చెప్పేది చెడ్డ మార్గము, మమ్మల్ని పోయి వాళ్ళ దాసోహం అనమంటావా, అందరినీ వాళ్ళ కాళ్ళ కింద ఉండమంటావా, ఎన్ని మాట్లాడు. వద్దు నాయన, దేవుడు చెప్పాడు పోండి ఆ సమయం అంటే. ఇలా చూడండి, మంచి మార్గంలో దేవుడు బిడ్డలు మంచి మార్గం చెప్పినప్పుడు వారు ఏం చెప్తారు, కొంచెం మన మూర్ఖత్వం అలాంటిది. చూడండి, మనకు బాగా తెలుసు, సంఖ్యాకాండ 13-14 అధ్యాయాల్లో వాళ్ళు మరి ఏలీము అనేటువంటి ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ మనం చూస్తూ ఉంటే అక్కడ ఎష్కోలు అనే లోయలోకి వెళ్ళారు. పోయినారు, చూసి వచ్చారు, పళ్ళు పలహారాలు తెచ్చారు, అన్ని తెచ్చారు. మరి మోషే దగ్గరకు వచ్చిన తర్వాత అంటున్నారు, అయ్యా అక్కడ పోతే వాళ్ళు ఎట్టున్నారంటే గొప్ప వాళ్ళుగా బాగా గట్టిగా వాళ్ళు ఉన్నారు, మనం పనిచేయ వాళ్ళకి అన్నప్పుడు కాలేబోయే హోషవాళ్ళు మనకేం కాదు, దేవుడు మనకు తోడైంటాడు, పోదాం పాడండి. సరే పోదాం పాడంటే వీళ్ళు ఏం చేశారు, మూర్ఖంగా ఎగబడినారు. అరే నువ్వు చెప్తే వినవు, అక్కడికి పోతే మనం సస్తాము, నువ్వు చెప్పిన వినుకోకుండా వీళ్ళ మాటలు వింటావా వాళ్ళ మాటలు వింటావా అని ఎగబడి, లేదు మనం ఐగుప్తు దేశానికి వెళ్ళిపోదామన్నా. దేవుడు కోపం వచ్చింది. మనకు తెలుసు కోపం వచ్చి, సరే మీరు ఏం చేస్తారన్నారా, చచ్చిపోతారని చెప్పినారా, నేను ఉండగా మీరు చచ్చిపోతారన్నారు కాబట్టి నిజంగానే చస్తారు మీరు ఈ 40 సంవత్సరాలు ఏమే కదా, ఎవడెవడైతే నన్ను అనుమానించాడో, ఎవడైతే నా మాట లేదు, అందరూ కూడా ఇక్కడే చచ్చిపోతారని చెప్పాడు. వీళ్ళకి భయం వేసి, ఎవరెవరైనా ఆయన ఇది చెప్పింది ఏం చేస్తాడు, దేవుడు ఖచ్చితంగా చేస్తాడు, ఈసారి ఎట్టయినా సరే వద్దులే పదాం పాయ మోసపా ఎందుకులే ఊరికే దేవుడే సాయం చేస్తాడులే పా అన్నాడు. దేవుడు ఏమన్నాడు, నేను మీతో పాటే రాను, మర్యాద వెనక్కిపోండి, మీరు మర్యాద ఎవరు ఎక్కడ ఉంటుందో పోవాల్సిన అవసరం లేదు, మీరు సత్యంత వరకు మిమ్మల్ని ఇక్కడిక్కడే తిప్పుతాడో, మిమ్మల్ని ఆ కానాన్ దేశం పంపించేది కుదరదు అన్నాడు. వీళ్ళేమన్నాడు, మళ్ళీ అర్రే ఇంత పని అయిపోయింది, వరకు మనం ఒక్కసారి మూర్ఖించి చెప్పిన మాటల ద్వారా ఏమైపోయింది, కానాను పోకోకుండా ఆపేస్తాడు దేవుడు. కాబట్టి సరే అయ్యా మేమేదో తప్పు అయిపోయింది, పదపా అంటే మోషే అన్నాడు. దేవుడు ఒక మాట చెప్తే ఇంకా మళ్ళా ఇక దానికి తిరుగులేదు, నీకు ఇక్కడ ఉండాల్సిందే అంటే, వీరు చెప్పిన వాడు కూడా ఏం చేశారు, మూర్ఖించి వెళ్ళినారంట. అర్థమైందా మీకు? ఇప్పుడు చెప్పినా కూడా పోవద్దు అని చెప్తా కూడా
మూర్ఖించి. ఆ మాట చూడ సంఖ్యాకాండం 14వ అధ్యాయం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 43, 44 చదవండి ఎవరైనా. 42 నుంచి 41 నుంచి సంఖ్యాకాండం 14వ అధ్యాయం 41 నుంచి 40. యెహోవా మాట మీరుచున్నారేమి, యెహోవా సాగిపోకుడి. అమాలేకీయులు కనానీయులు కూలుదురు. చెప్పాను. అయితే వారు మూర్ఖించి ఆ కొండ కొనకెక్కిపోయిరి. చూడండి, చాలు మూర్ఖించి ఏం చేశానంటండి, అరే అది ఓవాకండి సస్తారు, మీరు సత్యది ఏడే రావాల్సిందే, అది ఓవాకండి చంపేస్తారని చెప్పినా కూడా మూర్ఖించి. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, చెప్పిన మాట నడవద్దు, ఈ మార్గంలో పోవద్దు అంటే పోయినారు కదండి. ఇక్కడ పోవద్దు అంటే పోయినారు. చివరికి ఏమైపోయింది, వాళ్ళు మేము కనాన్ దేశంలో ప్రవేశించడానికి దేవుడు చెప్పాడు కదా, ఆ మాట ప్రకారమే పోతున్నాంలే అన్నట్టుగా పోయినారు. కానీ వద్దొద్దురా పోవద్దు చంపుతారు మిమ్మల్ని అంటే ఇలా ఆడ పోగానే తరిమి కొట్టారు. మళ్ళీ ఎక్కడికి వచ్చారు, వెనక్కే వచ్చారు. వాళ్ళు ముందుకు పోవడానికి వీలేకపోయింది, ఆ దేశం స్వతంత్రించుకోవడానికి వీలేకపోయింది, వెనక్కే వచ్చారు. ఎంత దౌర్భాగ్య స్థితి చూడండి. మేము నడుచుకొనము అనేటి మాట మార్గాలలో. నువ్వు చెప్పినట్టు మేమేనాం, నువ్వు చెప్పినట్టు మేము నడుచుకోవాలా, ఇన్ని మాటలు. ప్రియమైన వారిలారా, మన జీవితంలో ఇది మనకు ఎంతో నష్టాన్ని కలగజేస్తాం. కాబట్టి దేవుని యొక్క మాట, వారు మార్గాలు నడచండి, చూడండి, పురాతన చూసుకోండి, నడచండి అంటే వారు మేము నడవం, మేము నీ మాట వినం అనేటువంటి మాటలు, మూర్ఖపు మాటలు వారు మాట్లాడారు. తుదకు వాళ్ళకి కలిగినట్టు శిక్ష ఏంటంటే 70 సంవత్సరాలు వారిని మరి బబులోను నలగొడుతూ వచ్చారు, ఎంతో నష్టం చేస్తూ వచ్చారు. మరి ఎన్ని విధాలుగా వారు నష్టపోయారో బైబిల్ గ్రంథంలో మనకు చెప్పబడతాము. కాబట్టి ప్రియమైన వారలారా, మేము నడుచుకోము దేవుని ఆజ్ఞలు. చూడండి, ఇక్కడే మాట ఉంది, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం చదవబడ్డారు కదా. ఏలనగా నా మాటలు మీరు అంగీకరించలేడు, చాలు అంగీకరించండి కదండి, అంగీకరించండి, నా మాటలు అంగీకరించండి. మరి నా మాట మీరు అంగీకరిస్తే మీకు మేలు కలుగుతుంది. కాబట్టి మేము మీ మాటలు నడుచుకోమనేటువంటి మాట ఇశ్రాయేలు చెప్తా ఉంటున్నా. ఈ దినాల్లో మనం అలాగున్నామా? మొట్టమొదటిగా మేము రాము, దేవుని సన్నిధికి రాము అనేటువంటి మాట లోకస్తులు అనేవారుగా ఉంటారు. లేకపోతే దైవబిడ్డలుగా ఉన్నప్పటికీ కూడా వారు లోక సంబంధంగా కార్యంలో వాళ్ళు మునిగిపోయి మేము రాలేకపోతున్నాం. చాలామంది దైవబిడ్డలు ఎందుకయ్యా ప్రార్థన రాలేదంటే, మేము రాలేకపోయినామయ్యా, మేము చాలామంది చెప్పేస్తారు ఏదో ఒక సమస్య, ఏదో ఒకటి కాదండి. అది ఏమైపోతుందంటే చివరికి మనం దేవుడి సన్నిధికి రాలేకపోవడమే కారణమై మనకే నష్టం అవుతుంది. రెండోదిగా ఏం చూస్తూ వచ్చాము, మేము పురాతన మార్గం నడుచుకోండి, మంచి మార్గం నడుచుకోండి, దైవ ఆజ్ఞలు నడుచుకోండి అంటే మేము నడుచుకోమంటున్నారు. అరే ఎంత ధైర్యమైన మాటలు చెప్తున్నారు, మూర్ఖపు మాటలు చెప్తున్నారు. మేము నడుచుకోమంటే ఎవరికి నష్టము? చెప్పండి, మనకే నష్టం. మనం బాగా నడుచుకుంటే వచ్చింది. ఇప్పుడు మనకు సిగ్నల్స్ ఉన్నాయి, ఒక ఆజ్ఞలు పెట్టారు, అయ్యా ఈ సిగ్నల్ దాటిపోకూడదు, మరి చల్లానా వేస్తారు, అవన్నీ చెప్పారనుకో, నా ఇష్టం నేను పోతానంటే ఒకవేళ చలానా పడకపోయినా పర్వాలే, ఎదురుకు వచ్చే బైకులన్నీ కూడా గుద్దుతాయి, ఒక గుద్దు అయిపోతుంది. అర్థమైందా? ఏమైపోతారు? మనమే కింద పడిపోతాం. మనకు మరి కోర్టులో కేసు వేసినా కూడా మనకేం చల్లదు. ఎందుకంటే వాడు సిగ్నల్ పడినా కూడా ఆగకోకుండా వెళ్ళాడు. ఎదురుకు వచ్చిన వాళ్ళు ఏం చేశారు? కొట్టేశారు. దానికి అంతే, మనమే శిక్ష తెచ్చుకున్నట్లుగా ఉంటుంది. దేవుని ఆజ్ఞలు పాటించకపోతే, దేవుని మార్గాలు నడుచుకోకపోతే ఎవరికి శిక్ష అండి? మనకే శిక్ష, ఇంకెవరికో శిక్ష కాదు. అందుకే ఇశ్రాయేలు చెప్తున్న వద్దురా ఆయన పోవద్దురా స్వామి అంటే వారు ఏం చేశారు? మేము పోతాం దాటుకొని పోతాం కనాన్ దేశంలో కన్నా. వద్దురా అంటే తన్నించుకొని బాగా పరిగెత్తి తన్నించుకొని వచ్చారు. అది మన జీవితం. అందుకే నడుచుకునే మార్గంలో సరిగా నడుచుకో. ఇది రెండోది మనం చూస్తున్నాం. మూడోది మనం చూస్తా అంటే చూడండి, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనం చదవండి.
అయితే మేము వినమని వారనుచున్నారు. చూడండి, చాలు చాలు చాలు. ఇక్కడ 17 వచనం, మిమ్మును కాపు కాయటకు నేను కాలవారిని ఉంచున్నాను, ఆలకించుడి. వారు చేయు బోరధ్వని వినబడుచున్నది. ఎందుకు కాపలి వారు ఉన్నారు? బోరధ్వని ఎందుకు ఇస్తున్నాడు? అరే ఆ శత్రువులు వస్తున్నారు, బోరలు ఊదినప్పుడు శత్రువులు వస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త, మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని శత్రువులకు ముందుగానే సిగ్నల్ పైనుంచి కావలి వారు ఊతారు. వీళ్ళేమంటున్నారు? లోపల ఉండేటోళ్ళు, మేము వినం, మాకు శివుడు కదా, మేము దేవుని మాట ఎవరైనా మంచి మాట చెప్పాకో అబ్బా వినం. ఎందుకు? అవి వాళ్ళకి కఠోరంగా ఉంటాయి. దేవుడి మాట, లోకం మాటలు చెప్పమని చెప్పు ఎన్నైనా సరే. ఇప్పుడు చూడండి, మనమైనా సరే ఒక గంట సేపు కూర్చున్నాం అనుకో, గంట సేపు, ఈ గంట సేపుకి ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు 40 నిమిషాలు అనుకుంటా, అరగంట దాటి, అరగంట అయింది. ఇంకా ఒక అరగంట గంట చెప్పినా అనుకో, మహిమదాసాలకు 2 గంటలు చెప్పినా అనుకో, ఇక ఏమవుతాయి? శివుడు ఎక్కిపోతాయి. ఇక అసలు వినం అనేటువంటి మాటకు వచ్చేస్తారు మనం. అర్థమైంది మీకు? అంటే దేవుని వాక్యం ఒకవేళ గంటలంటే అది వేరు, కనీసం ఒక అరగంట కూడా మనం కూర్చొని దేవుని వాక్యం వినలేని వారంగా. చూడండి, మనం ఆలోచిస్తే స్టెఫెను దేవుని మాట చెప్తా ఉంటే, అరే మూర్ఖులారా, దేవుని మాట వినంటారా నాయనలారా, మీ చెవులు జాగ్రత్త చేసుకొని అంటే వాళ్ళకు ఇంకా ఏమొచ్చింది చెప్పండి? కోపం వచ్చింది. అంతేనా? దేవుడి మాటలు చెప్తే ఏమవుతుంది? అపోస్తల కార్యం 6వ అధ్యాయం 7వ అధ్యాయము 7వ అధ్యాయం 57 చదవండి. అపోస్తల కార్యం 7:57. 7:57. పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అది మీద పడిరి. చూడండి, మంచి మాటలు చెప్పాడా లేదా? పరలోకంలో నాకు యేసు ప్రభు కనపడుతున్నాడయా, తండ్రి కుడిపార్శ్వమున నిలిచుండాడు అని స్టెఫెన్ చెప్పేలాకలా వీళ్ళకి అందరికి ఎట్టయిపోయింది. ఇక కేకలు వేశారంట. కేకలు వేసి నువ్వు చెప్పే మాటలు మాకు అవసరం లేదు, చెవులు మూసుకొని పళ్ళు కొరుకుతా ఉన్నారు. దేవుడి మాటలు వినలేకపోవడం. చూడండి ఏమైంది? వినమేమో, నువ్వు చెప్పే మాటలు ఒక్కడు కూడా వినమేమో, మాకు అవసరం లేదు. చూడండి, దేవుడి వాక్యమును వినలేని వారంగా అయిపోతా ఉన్నాం. ప్రియమైన వారంటారా, లోకంలో మరి దేవుడి వాక్యం వినకపోతే దేవుడు మనతో ఎలాగ మాట్లాడతాడు? తన కార్యములను, తన సంకల్పాలు ఎలాగ చెప్తాడు? రాబోయే దినాలు వాటిని మనకి ఎలాగ వివరిస్తాడు? దేవుడి మాటలు వినలేనటువంటి ఆ దౌర్భాగ్యముగా చేయబడతా ఉంటున్నా. కాబట్టి ప్రియమైన వాళ్ళని గుర్తించుకుందాం. మేము వినము అంటున్నా. అరే వినకపోతే ఇంకేం చేస్తాడు దేవుడు? కాకుంటాడు కదా, పిలిచి 2 సార్లు పిలుస్తాడు, 3వసారి వినకపోతే మనమైనా సరే 2 సార్లు పిలిచి 3 సార్లు పిలిచి వీడు వినేటట్లేదు కాముగా అయిపోతాం. కాబట్టి వినకపోతే గమ్ము ఉంటాడు. ఇది నష్టం ఎవరికి? బోరధ్వని వినకోకుండా చెవులు మూసుకునేవాడికి నష్టం ఎవరికి? ఎవడైతే చెవులు మూసుకుంటాడో వాడికే నష్టం. ఎవడైతే చెవులు మూసుకుంటాడో, బోరధ్వని వినకుండా, దేవుడి మాట వినుకోకుండా చెవులు మూసుకునేటోడికి ఏమవుతుందంటే నష్టము. రానే వస్తాడు శత్రువు, ఆయన ద్వారబంధాలు పగలకుండా లోపలికి వస్తాడు. ఎవడైతే చెవులు మూసుకో అంటాడు చూసినావా, వాడికి అర్థం కాదు, వాడికి గోలైపోతాడు. ఏమైందంటే ఆ ఏమైందనే లోపల చంపేస్తాడు. అర్థమైందా? ఏమైందనే లోపల చంపేస్తారు. ఎందుకంటే శత్రువు వస్తున్నాడని బోరధ్వని ఊదినప్పటికి కూడా దేవుడు రాకడ ఉండాలి, దేవుడి మాటలు వినాలని చెప్పినప్పుడు కూడా మన ఇష్ట ప్రకారంగా మనము చెవులు మూసుకొని చెవిటి వాళ్ళలాగా జీవిస్తూ ఉంటే ఏమైపోయినట్టు? మనకు మనమే నష్టం. అందుకే మనం చెవిటి వాళ్ళలాగా ఉండదు. యేసుప్రభువు వారు చెప్పిన ప్రతి మాటలు కూడా చెవులు గలవాడు వినుగా. అంటే మనకు చెవులు ఉన్నాయా లేవా? ఉన్నాయి. మరి వింటే ఏం చేయాలా? చెప్పాలి. వింటే ఆలకించాలా. ఏం చెప్తున్నాడు, ఏం చెప్పాడు, ఈ మాటలు ఏం చెప్తున్నాడు, ఇది ఎందుకు చెప్పాడు, దేని కొరకే చెప్పాడు, నా యొక్క జీవితంలో దేది నష్టపోతున్నానని చెప్తున్నాడు. ఆలకించాలి. మనమేమంటారు? మేము వినమంటే వినము. ఇదే మాటలు మన జీవితంలో. ప్రియమైన వారు, మన మూర్ఖ స్వభావం మనకు నష్టాన్ని కలగజేస్తాం. బోరధ్వని వినడానికి కావలి వారిని పెట్టాడు. వారు బోరధ్వని ఇస్తా అంటే ఊదుకుంటా అంటాడులే, చేసుకుంటా అంటాడులే అని అనుకుంటే నష్టం ఎవరికంటే ఎవడైతే అలాగా ప్రవర్తిస్తాడో ఆ వ్యక్తికే నష్టం వస్తుంది. శత్రువు వస్తాడు, ఖడ్గం వస్తుంది, మన మీద పడుతుంది, మనం చచ్చిపోతాం, నష్టమైపోతాం. కాబట్టి ఎందుకు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు?
ఎందుకు వినమని చెప్తుంటున్నాడు. మాట్లాడడానికి కాదు, వినడానికి వేగిరపడే వారంగా ఉండాలి. మాట్లాడడానికే కాదు, వినడానికి వేగిరపడాలి. ఏమి వినాలి? క్రీస్తుని గూర్చిన మాటలు మనం వినడానికి వేగిరపడాలి. ఎన్ని రోజులు విని ఉంటాం చెప్పండి? క్రీస్తుని గురించిన మాటలు ఎన్ని రోజులు విని ఉంటాం? కొంతమంది దైవబిడ్డలలో ఏమవుతాయంటే ఎప్పుడు కూడా 24 hours దైవ వాక్యాలు వినేటట్లుగా ఆ మిషన్ పెట్టుకుంటారు. ఎప్పుడు అది మాట్లాడుతూనే ఉంటుంది. ఎప్పుడు కరెంట్ ఉన్నంతసేపు ఏమవుతుంది? ఆ వాక్యము మీరు కూడా పెట్టుకోండి. ఏం చేస్తారంటే ఒక బ్లూటూత్ పెట్టుకొని ఏం చేయాలి? చిన్నది పెన్డ్రైవ్లో బైబిల్ ఎక్కించుకోండి. ఆన్ చేస్తే చాలు. ఏం కావాలది? ఇక దేవుని వాక్యం మీ ఇంట్లోకి వచ్చినా ఎవరికి వచ్చినా కూడా ఏదేదో మాట్లాడుతుంది అంటే దేవుని వాక్యమే, దేవుని మాటలు. ఏమో ఆ వాక్యం ద్వారా ఇతరులతో మాట్లాడచ్చు, కనీసం మనతో కూడా మాట్లాడచ్చు ఆ వాక్యాలు. అర్థమైందా? వినలేనటువంటి మూర్ఖంగా ఉన్నటువంటి మనతో కూడా దేవుని మాటలు ఏం చేస్తాయి? మాట్లాడతాయి. మాట్లాడినప్పుడు మన జీవితాల్లో కార్యం జరుగుతుంది. కాబట్టి ప్రియమైన వారిలరా, మేము వినము అనేటువంటి ఆ మాట మన జీవితంలో చూడండి. అదే ఇర్మియా గ్రంథం 35:14 వచ్చాం. ఇర్మియా గ్రంథం 35:14 చదవండి. స్థిరముగా ఉన్నాయి. చాలు చాలు చాలు. నేటి వరకు విధేయులై తాగక ఉన్నారు. అయితే నేను పెందలకడ లేచి మీతో బహు శ్రద్ధగా మాట్లాడినను ఏమంటండి? మే వినం. రేకాబు కుమారులు రేకాబు యెహోనాదాబు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. రేకాబు చెప్పాడట, మీరేం చేయకూడదు? పొలాలు నాటుకోకూడదు, సంపాదించుకోకూడదు, ఇల్లు కట్టుకోకూడదు, డేరాల్లోనే ఉండాలా. మీరు ఎప్పటి వరకు ఉండాలా? మీ సంతానం ఉండాలా. ఎన్ని సంవత్సరాలు ఉండాలంటే వాళ్ళ నాయన మాట పాటించి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక స్థిరం కాకోకుండా అక్కడ పోయి డేరాలు వేసుకునేది. ఆడ కొన్ని సంవత్సరాలు ఉండేది. మనకు ఇంకో దగ్గర పోయి డేరాలు వేసుకునేది. ఇల్లు కట్టేదిలే, పొలాలు వేసేదిలే, డేరాలు వేసుకునేది, గొర్రెలు కాసుకునేది, మెప్పుడు. చూడండి, ఒక వ్యక్తి చచ్చిపోకమును తాత ముత్తాతలు చెప్పిన మాటలు ఏమవుతున్నాయి? విన్నారు, వాటి ప్రకారంగా నడుస్తున్నారు. ప్రభు ప్రతిసారి కూడా తన ప్రవక్త అయిన వారిని పెందలకడే, అర్థమైందా? పెందలకడే అంటే అర్థం ఏంటి? మధ్యలో అంటే 10 గంటల నుంచి ఇప్పుడు చాలా వరకు ప్రజలైన వారు ఎట్టున్నారంటే ఫుల్ బిజీ. 7-8 గంటలకు ఫోన్ చేసినా ఎత్తరు, 9 గంటలకు చేసి అసలు ఎత్తరు, 10 గంటల 9:30 ఆ మధ్యలో అన్న నేను ఫుల్ బిజీ, నా ఆఫీస్కి పోతున్నాను, ఆ పనులకు పోతాను, ఈ పనులకు పోతాను అంటారు. సరే, మధ్యాహ్నం అయిపోతుంది, సాయంత్రం అయిపోయేలాకల్లా ఇక అలసిపోయి వస్తారు కదా, అప్పుడు ఫోన్ చేసేవాడు. రాత్రి ఎప్పుడో 10కో 11కో చూసుకొని అప్పుడు ఫోన్ చేస్తారు. అర్థమైందా మీకు? అప్పుడు ఫోన్ చేస్తారు. ఈ మధ్యలో మనం ఫోన్ చేసిందంతా అంటే వినడానికి లేదు, ఫుల్ బిజీ అయిపోయింది. అర్థమైందా? కనీసము మాట్లాడడానికి కూడా లేదు. అలాంటి యొక్క సమాజంలో మనం ఉన్నాం. ఇంక దేవుని మాటలు ఎట్టయిపోతున్నాయి? దేవుని మాటలు కనీసం చెబితన్నా కూడా వింటున్నామా? వినడానికి మన యొక్క చెవులు పెడుతున్నామా? ప్రియమైన వారినరా, అదే మనలో వచ్చిన నష్టము. సైతాను వినలేడు, మనల్ని మన చెవుల్ని శివుడు చేసి పారుతాడు. ఇంకోటి ఏం చేస్తాడు? మన దగ్గర నుంచి తన సన్నిధిలోంచి మనల్ని బయటికి తులసివేస్తాడు. దేవుడు యేసు ప్రభువు చెప్పిన మాటలు వినుకోకుండా ఇస్కరియోతు ఏం చేస్తాడు చెప్పండి? తన సన్నిధిలోంచి బయటకు తోసుకుపోయాడు. మరి వీడు ఇంటే మళ్ళీ ఏమన్నా వీడి మనసు మారుతుందేమో, యేసు ప్రభువుని అప్పగించకుండా ఉంటాడేమో. దేవుని మాటలు వినుకోకుండా సైతాను తోసుకుని మనల్ని శివుడు కలగజేస్తాడు ఏదో ఒక విధానంలో. చూడండి, ఈ రేకాబు కుటుంబం యెహోనాదాబు వాళ్ళు తమ పితరుడు చెప్పిన మాట ఏదైతే ఉందో నెరవేర్చారు. మరి దేవుడు అనేకమైన సార్లు తన బిడ్డలైన వారి ద్వారా చెబుతా ఉంటే వినడానికి కూడా మనకు కష్టమైపోయింది. ఎంత కష్టం! ఈ దినాల్లో అలా ఉండడం ద్వారా మన జీవితం ఎంత నష్టపడతామో. ఒక దినాన మనము దేవుని వాక్యాన్ని ఎక్కువగా వినలేకపోవడం ద్వారా ఉంటూ తర్వాత మనము దేవుని స్వరాన్ని, ఆ బూరధ్వనిని కూడా మనం వినలేం. బోరధ్వని ఎంతసేపట్లో వినబడుతుంది? ఎప్పుడు దేవుని స్వరము, దేవుని వాక్యము, దేవుని బిడ్డల యొక్క మాటలు మనకు వింటా ఉంటే, వాటి మీద మనకు దృష్టి ఉంటే, ఈ లోక సంబంధంగా అది మనకు వినపడుతుంది. లేకపోతే చెప్పండి, లేకపోతే వినపడుతుంది? చూడండి,
మనము ఒక ఒక హారన్ ఉందనుకోండి, ఒక హారను మనం ఎప్పుడు వింటా ఉన్నాం, ఆహారం వింటా ఉన్నాం, రోజు ఆహారం వింటా ఉన్నాం. మరి మంచి ఇక ట్రాఫిక్లో ఉన్నాయి, ట్రాఫిక్లో హారం కొడతా ఉన్నారు. ఆ వ్యక్తి హారం కొట్టే వ్యక్తి మనకు తెలిసినటువంటి అనుకో, ఒక రకమైన స్వరం హారంలో రాగాలు పెడతారు. అది ఎక్కడి నుంచో హారం విన్నాడు అనుకో, ఇన్ని స్వరాల్లో కూడా ఆ హారాన్ని మనం ఏం చేస్తాము, వింటామా లేదా? ఎందుకంటే రోజు ఆ స్వరాన్ని మనం ఏం చేస్తుంటాం, వింటున్నాం. కాబట్టి ఎన్ని హారాలు కొట్టా కూడా ఆ స్వరం కొట్టగానే మరి ఆ స్వరం వచ్చింది. ఎందుకంటే వింటున్నాం కాబట్టి అది వింటున్నాం. అది అసలుకే వినకపోతే ఆ స్వరం కూడా ఆ హారం కూడా మనం ఎవరోలే అనుకుంటాం. బూరధ్వని, దేవుని మాటలు మనం వినేది మనం ఏం చేయాలా, నేర్చుకోవాలి. అందుకే దేవుని మాటలు వినండి 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 వినండి. దేవుని మాటలు వినడానికి కొరకై వేగిరి పడాలి. యేసుక్రీస్తు వారి మాటలు వినడానికి కొరకై ఉదయాన పెందల గడలేసి వచ్చేసారంట ఆయన మాటలు వినడానికి కొరకై. అవి ఎంతో శ్రేష్టమైనవి, అవి జీవం కలిగినవి. అయితే మనమేం చెప్తున్నాం, నేను వినను, నేను దేవుని మాటలు విననంటే వినను. ఎవరికి నష్టం? వినకపోతే వెనక హారం వస్తుంది, హారం కొడుతుంది, బైకు కానీ బండి కానీ హారం కొడతా ఉంది, కొట్టనే కూడా వినకోకుండా నేను వినని చెవులు మూసుకుంటే ఎవరికి నష్టము? ఎవరికి నష్టం అండి? మనకే నష్టం. చెవులు మూసుకునే గుద్దితే సస్తన సాగితే ఏ కాలు చేలు విరుగుతాయి. ఎవరికి నష్టం అంటే మనకే నష్టం. వినను అంటే చెవులు ఎందుకు పెట్టిందంటే వినడానికే. అది మనం గుర్తించుకోవాలి. ఇది మన జీవితంలో. అందుకే ఎన్నిసార్లు కూడా తల్లిదండ్రులైన వారు మరి సంశోధన గురించి మనం చూస్తే ఎన్నిసార్లు చెప్పింటారు, అరే నాయన ఇటు మంచి మాట కదా, వద్దురా, పోవద్దురా, దేవుడు ఇట్లా చెప్పలేదు అట్లా చెప్పినాడు, చెప్తే మాట వినరా నాయన అంటే వినలా. నా ఇష్టం నేను విన్నట్టుగా పోయినాడు. చివరికి వారి గతి ఏమైపోయింది? సంశోధన యొక్క గతి కళ్ళు బీకినారు, తిరగరాయి విసిరినాడు, దిక్కులేని సాగు తెచ్చినట్టుగా దేవాలయం, వాళ్ళ దేవాలయం చచ్చిపోయాడు. దాగోను గుడి దేవాలయంలోనే అందరూ చంపినాడులే, కానీ చనిపోయాడు. ఎంత నష్టపడ్డాడు? అదే దేవుని స్వరము, తల్లిదండ్రుల యొక్క స్వరము, దేవుని మాట స్వరం విని ఉండింటే, ఆ విన్న ప్రకారం నడుచుకుని ఉంటే సంశోధన ద్వారా అక్కడ గొప్ప కార్యం జరిగింది. కాబట్టి గుర్తించుకుందాం, వినాలనేటి మాట గుర్తించుకుంటాం. ఇది 3వ చూస్తుంటాం. 4వ మనం చూస్తూ ఉంటే చూడండి, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం చదవండి ఎవరైనా. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. పూర్వకాలం నుండి నేను సేవ చేయనని చెప్పుచున్నావు, నేను సేవ చేయను. ఏం చెప్తున్నారట? ఇక్కడ ప్రతి బంధకాలు కాడిని విరగొట్టి బంధకాలు తెంపివేస్తా ఉంటే నేను చెయ్యను సేవ. ప్రియమైన వాడరా, ఈ దినాల్లో దేవుడు మనకిచ్చిన సేవ ఎంత గొప్పది, ఎంత ఆశీర్వాదకరమైంది. ఈ సేవను మనము చేతులారా ఒక గొప్ప వ్యక్తిని సేవించడానికి ఎంత ముందుగా ఉంటాం. ఒక రాష్ట్రపతిని కానీ, ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ ఆ వ్యక్తి దగ్గర సేవ చేయడానికి, పని చేయడానికి ఎంతో ముందుగా మనం ఉంటాం. మరి దేవాది దేవుడైన ఆ ప్రభు యొక్క సేవ చేయడానికి మనం ఎందుకు వెనకంజ వేస్తా ఉన్నాం? ప్రియమైన వాళ్ళరా, లోకపు సేవ కంటే దేవుని సేవ చాలా ప్రాముఖ్యమైనది. లోకపు సేవ కొంతవరకు మనకు ఏదో అవసరత వరకు కొంతవరకు ఉంటుంది, దానివల్ల ప్రయోజనం ఏం లేదు. ప్రియమైన వాళ్ళరా, దేవుని సేవ విషయంలో యుగాంతం వరకు కూడా దానివల్ల మనకు ప్రయోజనం ఉంది. ప్రభువుకు ఈ వారికి చేసిన సేవ ప్రభు అంటాడు కదా, మత్తయి 25వ అధ్యాయంలో చెరలో ఉన్న వారిని పరామర్శిస్తే, అనారోగ్యం ఉన్న వారికి మనం ఏదైనా సహాయం చేస్తే, కష్టాలు ఉన్న వారిని మనం మరి కరికరిస్తే ఏం చెప్తున్నాడు? వీరికి నువ్వు చేశావు కాబట్టి నాకు కూడా నువ్వు చేసినావు. దేవుని సన్నిధిలో మనం చేసిన సేవ, దేవుని సన్నిధిలో చేసిన పరిచయం. ఎందుకు పదే మీరు సేవ చేయండి, పరిచయం చేయండి, అది చేయండి, ఇది చేయండి చెప్పేదంటే మనకు, మన కుటుంబానికి ఆశీర్వాదం రావడానికే. ఊరికే కాదు, ఏదో వీడు చేయకపోతే, మీరు చేయకపోతే ఎడేం కొండలేము మునిగిపోయాయి కాదు. దేవుని సేవ చేయడం అంటే అర్థం ఏమిటంటే అది ఒక గొప్ప బాధ్యత, అది ఎంతో గొప్ప బాధ్యత. అది ఎంచుకోవాలా మనము, దాన్ని ఎంచుకుంటేనే ఇది గొప్ప బాధ్యతని మనం ఎంచుకుంటేనే తప్ప మనం సేవ చేయలేము. ఎప్పుడైతే మనము ఇది నేను చేయాలనా, నేను చేస్తే అట్టా
అనుకున్నామో ఇక అంతే. అర్థమైందండి. నేను అప్పుడు చెప్తా అంటాను. ఒక సహోదరుడు ఉన్నాడు, మాకు తెలిసి మేము బుచ్చినాడి కిరణంలో సేవ చేస్తూ ఉంటే దేవుడి పని జరుగుతూ ఉంటే ఇటుకలు ఎత్తుతూ ఉన్నాడు. అక్కడ పుత్తూరు దగ్గర ఇటుకలు ఎత్తుతూ ఉంటే మరి అక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా పనిచేసేవాడు. అక్కడికి కాలేజీ పిల్లలు కూడా వస్తారు, ఒక 2-3 వస్తారు. మరి దేవుడు పని చేసేవాడు, చిన్నప్పటి నుంచి చేస్తున్నాడు, దేవుడు రక్షింపబడి చేస్తున్నాడు. కానీ తన అహం అడ్డం వచ్చింది. నేను ఇప్పుడు కానీ చేసినాను అనుకో, ఈ ఇటుకలు కానీ ఎత్తినా అనుకో, ఈ పని చేసినా అనుకో, నేను నా కాలేజీకి వచ్చే పిల్లలు ఏం చేస్తారు, నన్ను చూసి సులకనగా చూస్తారు. అసలు పని చేయకుండా వెళ్ళిపోయారు. అట్టటోళ్ళు ఉన్నారు. మనము ఎవరు చూసింది కాదు, ఎవరు చేసిందని ముఖ్యం కాదు. మన ప్రభువు మన కొరకై, ఆయన కొరకై మనం ఎంత చేస్తున్నామనేది ప్రాముఖ్యం. ఎంత చేసేది పెద్ద పెద్దది తీయాలని కాదు. హృదయపూర్వకంగా ఏ పని అయినా సరే హృదయపూర్వకంగా చిన్నది కానీ పెద్దది కానీ మనకి ఇవ్వబడినటువంటి ఆ సేవా పరిచయను పూర్తిగా చేయాలి. చూడండి, దేవుడి పని జరుగుతూ ఉంది. మనం ఎంతవరకు వచ్చి ప్రభు సేవ పరిచయం చేస్తుంటున్నాం, ఎంతగా సేవలో మన వంతు మనం పాలు పొందుతున్నాం, మన వంతు మనం చేయవేస్తుంటున్నాం. చెప్పండి. ఒకరి ఘనత రావాలంటే కలిసి ఆ సేవా పరిచయం మనం చేయకపోతే దాని ఘనతకు రానే రాదు. దేవుడి సేవ. ఇప్పుడు సొలొమోను మందిరం కట్టినాడు. ఎంత పెద్ద కట్టాడు సొలొమోను మందిరం, కట్టించింది అతనే. కానీ కట్టిన వారు ఎంత శ్రమ, ఎంత సేవ చేశారు. ఇప్పటికీ అంటే ఒకవేళ ఇప్పుడు సొలొమోను కట్టించిన దేవాలయం లేకపోయి ఉండొచ్చు. మరి పిరమిడ్ చూసుకోండి, ఐగుప్తు దేశంలో పిరమిడ్స్ ఎంత పెద్దటి, సుమారు 5 అంతస్తులు 6 అంతస్తులు పెద్దటి. అవి ఎట్ట కట్టారు? 100,000 మంది కట్టారు. ఇప్పటికి కూడా చరిత్రలో ఏమైపోయినాయి, నిలిచిపోయి. ఒకవేళ వారు ఎలాగ సేవ చేశారో, ఎలా పరిచయం చేశారో తెలియదు అంటే దాసుల ద్వారా చెప్పించుంటారు. వారి పరిచయం నిలిచిపోయింది, ఆ యొక్క గుర్తు నిలిచిపోయింది. మరి సేవలో కూడా మన పరిచయం నిలవాలంటే మనం కూడా దేవుడి సేవలో ఏం చేయాలా? పాలు పొందాలి. ప్రియమైన వారు, అది చెయ్యాలి. ఎలాగా? హృదయపూర్వకంగా దేవునికి చేస్తున్నాం, దేవునికే, ఎవరికి కాదు, దేవునికే చేస్తుంటున్నాం. ఇంకా నువ్వు చెయ్యాలా? ఇది దేవునికే కానీ వేరే వారికి కాదు. హృదయపూర్వకంగా మా పరిచయము జరిగించవలసిన వారంగా ఉంటున్నాం. కాబట్టి ఈ దినాల్లో సేవా పరిచయం అంటే దాన్ని ఒక లెక్కగా కూడా చేసుకోవడం. దేవుడి సేవ చేయమంటే, దేవుడి పరిచయం చేయమంటే మనం ఎంతో బాధపడిన వారంగా ఉంటాం. బాధపడితే సేవ చేసే అవసరం లేదు. తన కార్యక్రమాన్ని జరిగిస్తాడు, తన పని ఆయన జరిగిస్తాడు, తన సేవలో ఆయన నడిపిస్తాడు. బాధతో మనం ఎప్పటికి కూడా దేవుడి పరిచయం ఏం చేయకూడదండి, సంతోషముతో ఆయన సేవించచ్చు అనే మాట. చూడండి, కీర్తన గ్రంథం 5 కలిగిన కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం ఎవరైనా 2:11. భయభక్తులు కలిగి యెహోవాను ఏం చేయాలంటే సేవించాలి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించాలా, సంతోషముతో ఆయనను సేవించవలసిన వారైన సంతోషం. కాబట్టి ప్రియమైన వారు, భయభక్తులు కలిగి చూడండి. ఇంకా ఇదే చెప్తున్నాం, 100వ కీర్తన 2వ వచనం, కీర్తన గ్రంథం 102. సంతోషంతో ఏం చేయాలంటే యెహోవాను బాధతో 2 సార్లు చేసి తప్ప నా వల్ల నాకు కష్టమైపోయింది, నా వల్ల నేను చేయలేదు. ఇక అప్పటి నుంచి గురుకుంటుంటాం. ఇంక ఇప్పుడు ఇదే చేయాలన్నా, ఎప్పుడు అది చేయాలని గురువుడు ప్రారంభం. కొద్ది చేయంగానే ఏమైపోతుంది, అందులో గురువుడు ప్రారంభమవుతుంది, అసహనం ప్రారంభమైపోతుంది. అదే దేవుడి పని చెయ్యగలిగినంత వరకు, సమయం ఉన్నంత వరకు మనం హృదయపూర్వకంగా సంతోషంతో చేయాలి. ఎప్పుడైతే మనం దేవుడి సేవ చేయకపోతామో దేవుడు కూడా మనకు ఎటువంటి సహాయమైనా చేయడు. నీవు ఆయన సేవ చేయకపోతే నీకు అంటే ఏం సాయం చేస్తాడు? ఏం సాయం చేయాలా? దేవుడికి సాయం చేయాలి. మనకు బాగా తెలుసు. మరి జయరాజు గారు చెప్పిన మాట, ఆయన కూడా చెప్పే మాట, నేను మరి ఎంతో బేదస్థితిలో ఆయన చదువుతున్నాను. దేవుడి పరిచర్య ఆదివారం వచ్చిందంటే ఉదయం పోతాడంట. ఉదయం పోతే రాత్రి ఎప్పుడో 10కో 11కో జోషాములో ఉండి అక్కడ చదువుకొని వచ్చేవారు. 10కో 11కో వచ్చేవారు. వచ్చిన తర్వాత రేపు ఉదయాన్నే పరీక్షలు ఉంటాయి. ముందు దేవుడి పరీక్షలు ఉంటాయి. వెళ్ళి వెంటనే రాత్రి వీళ్ళందరూ మహానుభావులు ఉంటారు కదా, స్నేహితులు బాగా కష్టపడి బాగా చదివినట్టు ఆ పుస్తకాలను వారేసి నిద్రపోతా ఉంటారు. ఆ పుస్తకాన్ని
3 గంటల వరకు 4 గంటల వరకు చదువుకొని నిద్రపోయి పరీక్ష రాశాడు. అందరికంటే ఫస్ట్ క్లాస్. అని ఎక్కడ వచ్చింది? ఆయన చెప్పిన మాటలే. ఎక్కడికి దేవుడు సేవించాడు, ఊరికే కాదు, దేవుడు సేవించి ఫస్ట్ క్లాస్లో వచ్చాడు. మరి గోల్డ్ మెడలిస్ట్, ఫస్ట్ క్లాస్లో కాదు గోల్డ్ మెడలిస్ట్. మరి అంతటోడు ఎట్లా చేశాడు? దేవుడిని సేవిస్తూ సంతోషం చేయడం ద్వారా ఈ దినాన తన జీవితాన్ని ఏం చేశాడు దేవుడు? ఇప్పుడే మనకు సేవ చేయడానికే ఊహ అంటామే, దేవుడి పని చేయలేము. కొంతమంది బట్టలు నలిగిపోతాయని అసలు పని చేయదు. దౌర్భాగ్యం అంటే చూస్తూ ఉంటాం సంఘాల్లో. అట్లాంటి వారికి మనం అసలు దైవ పని దేవుడు అసలు విలువేయడు. తన పని చెయ్యని వారికి దేవుడు ఎంత మాత్రం విలువ ఇవ్వడో అది గుర్తుపెట్టుకోండి. నీకైనా నాకైనా ఎవరికైనా సరే దేవుడు పని చేయి, దేవుడు విలువిస్తేనే మనకి ఏదైనా. ఎందుకంటే తన పని చేయకపోతే మనకెట్లా విలువిస్తాడు? మనకెట్లా గౌరవిస్తాడు? మన విషయమే ఆయన ఎట్లా సహాయం చేస్తాడు? ఆయన పని చేయకపోతే. అందుకే సేవ చెయ్యని చెప్తున్నారంట. మేము చేయము, మిమ్మల్ని సేవించము. బైబిల్ నుండి నన్ను సేవించడానికి అన్యులు సేవించడానికి తేడా ఉంటుంది. చూడండి, మన బొమ్మ కనిపిస్తుంది. దేవుడు మాట చెప్తాడు, నన్ను సేవించడానికి చేయించడానికి ఎంత భేదం ఉందో అనే మాట వాళ్ళు చెప్తున్నారు. దైవ గ్రంథంలో నన్ను సేవించడానికి అన్నిరాలు సేవించడానికి ఎంత భేదం ఉందో అనే మాట చెప్పలేదు. చూడండి, 2వ దినవృత్తాంత గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం చదవండి. 2వ దినవృత్తాంత చదవాలి. 2వ దినవృత్తాంత 12వ అధ్యాయం 8వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం చదవండి. అయితే నన్ను సేవించుటకును భూరాజులకు దాసుడైనటకును ఎంత భేదం ఉందో వారు తెలుసుకున్నట్లు వారు అతనికి దాసులు. ఎంత చక్కటి మాట అండి! నన్ను సేవించడానికి భూరాజును సేవించడానికి ఎంత భేదం ఉందో తెలుసుకోవాలి. దేవుని సేవించడం అంటే ఎంత గొప్ప విషయం. ఆయన సేవించడానికి కష్టపడిపోతున్నామే, ఆయన ఆజ్ఞలు పాటించి ఆయన మాటలు కష్టపోతున్నామే. మరి అన్ని జనులకి దాసులైనప్పుడు భూరాజులు ఏం చేస్తారు? శతం కొడతారు. పని చేయకపోతే వారు దాసులుగా ఉండి వారు చెప్పించేయకపోతే ఏం చేస్తారండి? శతం కొడతారు. ఎంత భేదం ఉంది నేను చూపిస్తా. చూడండి, ఈ స్థితిలోకి మనం వెళ్తున్నాం. ప్రభువు సేవ అనేది మన హృదయపూర్వకంగా సంతోషంతో ఆనందంతో మనము యథార్థ హృదయంతో ఆయన సేవించాలి. ఇది మనకు దేవుడు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చినాడు. చిన్న పనే కానీ, గంట సేపు చేసే పనే కానీ, అరగంట సేపు చేసే పనే కానీ, ఇచ్చిన పని కొరకాయి మనం ఏం చేయాలి చెప్పండి? ఎదురు చూడాలి. ఏ పని అయితే ఇస్తాడో, ఏ పని అయితే చెయ్యాలో, చేయడానికి మనకు ఏ పని అయితే యోగ్యంగా మనము ఆ సరైన సమయంలో ఉంటున్నామో ఆ పని చేయడానికి కొరకై సిద్ధమైన వారంగా ఉంటాం. దేవుడి సేవ అంత గొప్పది. అందుకే దేవుడి పనిలో మనం ఎప్పటికి కూడా ఆశాభాషగా తృణీకరించుకోకూడదు. దేవుడి పని 1 గంట సేపు అయినా సరే ఆ పని చేసి తర్వాత మన పనిలో కొరకే మనం వెళ్ళాలి. గంట సేపు అయినా సరే. ఎందుకంటే మనకు ఆశీర్వాదం కొరకే పరలోకంలో మనం చేసిన పనికి ప్రభు ఇచ్చేటువంటి బహుమానం కొరకే. ప్రభు దగ్గర బహుమానాలు పొందాలి. అవి శాశ్వతమైనవి. ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు శాశ్వతే. అవి లేకపోతే ఈ భూలోకంలో ఇతరులు చేసే పనుల ద్వారా నీకు వచ్చేది కొద్దిగే కాదు.
మనకు శాశ్వతమైన వాటి కొరకే మన సేవ పరిచర్ను ఉపయోగించాలి. అది ఇశ్రాయేలు ఏం చేయాలంటున్నారు? మేము సేవ చెయ్యమని చెప్తున్నారు. ఎంత దౌర్భాగ్యస్తుందంటే అప్పుడు అంటాడు, సరే మీరు సేవ చేయదు కదా, పాటి బబులోను దేశం పాటి ఎంత ఎత్తులో పోతారు పాటి అని చెప్పి బబులోను దేశానికి పంపించారు. అక్కడ ఏం చేశారు? వాళ్ళకు సేవ చేశారు కదా. వాళ్ళకు ఈ భూలోకంలో మనమే ఇతరులకు సేవ చేయడానికి కష్టపడతా ఉంటాం. భౌతిక సంబంధంగా మన భారతదేశంలో ఎవరికైనా బాధ్యతలతో కొన్నిసార్లు చూడడం పోతా ఉంటాం. కొన్నిసార్లు సేవ చేయడానికి ఇష్టపడతాం. అర్థమైందా? అంటే కొన్నిసార్లు ఏదైనా సహాయం చేయడానికి ఇష్టపడతాం. ఆ దినాల్లో బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఏం చేశారు? తంతేనే ఏం చేస్తున్నారు? ప్రజలు వాళ్ళకి సేవ చేస్తూ ఉన్నారు. బలవంతాన వాళ్ళు ఏం చేసుకొచ్చారు? సేవ చేయించుకుంటూ వచ్చారు. మరి ఇప్పుడు స్వాతంత్రం మీద హృదయపూర్వకంగా సేవ చేయొచ్చు కదా, చేయని చాలా మంది. ఎందుకు? ప్రజలకి వీళ్ళు చేస్తే మాకేమన్నా, వీళ్ళు చేస్తే మాకేమన్నా సహాయం పడదా అనేటువంటి తలంపు ఉంటారు. సో రెండు విధాలుగా బలవంతాన సేవ చేశారు బ్రిటిష్ వాళ్ళకి. మనమే హృదయపూర్వకంగా సేవ చేసుకోలేని వారంగా ఉంటున్నా ప్రజలైన వారు చాలా మంది. మరి దేవుని విషయంలో కూడా అలాంటిదే. దేవునికి నువ్వు ఎలాగ సేవ చేస్తున్నావు? నీ సేవ ఏమిటి? చిన్నదే కానీ పెద్దదే కానీ దైవబడుల ద్వారా మనకి ఇంకొకటి మనంతా మనము ఈ సేవ పరిచయం చేయాలా? ఈ సేవ నేను చేయడానికి యోగ్యుని కాను, కానీ ఇది నాకు ఎంతో సంతోషంతో నాకు ఒక గొప్ప ఘనతగా నేను ఎంచుకుంటున్నాను అని మనం ఎప్పుడైతే దైవ సేవ మనం చేస్తామో అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు సహాయం చేస్తాడు. మన జీవితంలో మనల్ని ఆశీర్వదిస్తాడు. నేను సేవ చేయకుండా పోయినా అనుకో ఆశీర్వాదం లేదు, ఏం లేదు. ఎంత దూరం పోయినా కూడా మనకు మరి నెమ్మది ఉండదు. ఎంత దూరం పోయినా కూడా దేవుడి సహాయం లేకపోతే అంత కూడా వ్యర్థమే. దేవుడు సహాయం చేయకపోతే ఈ విషయాన్ని జ్ఞాపకం మనం యోగ్యంగా ఈ 4 విషయము మేము రామని చెప్పేటువంటి వారుగా ఉంటున్నారు. అంత మాత్రం కాదు, ఆయన ఆజ్ఞలను నడుచుకో, ఆయన మార్గాన్ని నడుచుకోమంటున్నారు. దేవుడి మాటలపై వినమంటున్నారు. ఇంకేమంటున్నారు? మేము సేవ చేయమని చెప్తున్నారు. ఇలాంటి ప్రతికూలమైన మాటలు ప్రభుత్వం చెప్తున్నారు. మనుషులతో చెప్తే పర్వాలే, ప్రభుత్వం చెప్తే ప్రభుత్వం పాపం వేసినాడనుకో ఏమైపోతాడు? ఆయన ఉగ్రతకు అందరూ కూడా పాలవుతారు. కాబట్టి మనం పరీక్షించుకొని మన జీవితం అలాగా లేదా యోగ్యంగా పరీక్షించుకొని యోగ్యంగా మనలో చేయాలి. ప్రార్థన చేసుకుందా.